మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీరు కొంచెం తిన్నా సరే ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని తినొచ్చు తిన్నంతసేపు. ఇప్పుడు పప్పు రైస్తో అయితే ట్రై చేద్దాం. మంచి వేడివేడిగా అయితే ఉందన్నమాట. పప్పు ఆవకాయ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కింద అయితే కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. తిని పెరుగు తినకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు అనమాట. పెరుగు తింటే ఈ ఎండాకాలం కడుపు చాలా చల్లగా ఉంటుంది. అండ్ ఈరోజు మేము బ్రాహ్మణ భోజనం హోటల్కి వచ్చాం అనమాట. ఇంకా అలానే శ్రీ గాయత్రీదేవి మీల్స్ హోమ్ అని రాసి ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం రండి. చూడండి రాగానే ఎంట్రీ మనం దేవుడి గుడిలో ఎట్లా ఉంటుందో మన ఇంట్లో పూజ మందిరం అట్లానే ఉంటుంది అనమాట. వీళ్ళ దగ్గర పికిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మెంతి ఆవకాయ ఇది కూడా కొంచెం మాట కొంచెం ఇదేంటి ఇది బీన్స్ కర్రీయా? బీట్రూట్ హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలా చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు చేయగలం అనమాట. ఈరోజు అయితే మేము బ్రాహ్మణ భోజనంకి అయితే వచ్చామన్నమాట. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వీళ్ళ దగ్గర బఫెట్ ఉంది, లేకపోతే విడివిడిగా కూడా మనం ఆర్డర్ చేసుకుని అయితే తినొచ్చు అనమాట. దగ్గర 14 ఐటమ్స్ అయితే వస్తాయి. ఫస్ట్ అయితే ఐటమ్స్ చూసేద్దాం. ఫస్ట్ పులిహోర, పనసకాయ బిర్యానీ, బజ్జీ, అట్లానే ఆవకాయ పికిల్, చిన్న పికిల్స్ ఇస్తారు. అట్లానే వంకాయ కర్రీ, వడియాలు, బీన్స్ కర్రీ, కంద కర్రీ, బీట్రూట్, చక్కెర పొంగలి, బూరి, అట్లనే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సాంబారు, మిరియాల రసం, పెరుగు, అట్లా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మీకు వేసుకొని చూపిద్దాం. ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే పులిహోరతో స్టార్ట్ చేద్దాం. మనం ఎంత కావాలో అంత తినొచ్చు, అన్లిమిటెడ్. కానీ మేము వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఫుడ్ని కొంచెం అయితే పెట్టించుకున్నాం అనమాట. మనం కావాలితే మళ్ళీ వేసుకోవచ్చు. మంచిగా జీడిపప్పులు వేసి వేరుశెనగులతో మంచిగా చేశారు. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. టేస్ట్ అయితే బాగుంది. మన ఇంట్లో ఎలా చేసుకుంటామో ఆ ఫీలే వచ్చిందనమాట. ఇంకా వీళ్ళు ఏంటంటే ఆనియన్స్, గార్లిక్ అయితే వాడరు. ఖచ్చితంగా మీకు అక్కడ రాసి ఉంటుంది, మీరు ఖచ్చితంగా చూడొచ్చు. ఇక్కడికి వస్తే మనకి అంబియన్స్ కానీ ఎక్కడికో వెళ్ళిన ఫీల్ అయితే ఉంటుంది అనమాట. అది తిన్నా కాసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మంచి దేవుడి సాంగ్స్ వైబ్ చాలా బాగుంటుంది అనమాట. మీకు ఐటమ్స్ అన్నీ అక్కడ రాసి ఉంటాయి కాబట్టి డైరెక్ట్ చూడొచ్చు. మేము దాని రిలేటెడ్ ప్రైజెస్ కానీ అన్నీ కానీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి పనసకాయ బిర్యానీ అనమాట. ఇదైతే ట్రై చేద్దాం. మన ఫంక్షన్లో వాటిలో మనం చూస్తాం కదా పనసకాయ బిర్యానీ, ఆ టైప్ది అనమాట. టేస్ట్ బాగుంది. అప్పుడప్పుడు ఇలాంటి వెజ్ బకెట్స్ కూడా రావాలన్నమాట. అలా రావడం వల్ల మనం డిఫరెంట్ ఐటమ్స్ అయితే తినొచ్చు.
దాంట్లోకి పెరుగు చట్నీ కూడా ఇచ్చారు, రైతా అంటారు. మంచి కుండ పెరుగుతో కలిపి అయితే మనకి ఇస్తారనమాట. సపరేట్గా పెరుగు కూడా ఉంది. ఈ పెరుగు చట్నీలో అన్నీ వేసారనమాట. కీర, ఉల్లిపాయ, క్యారెట్ అన్నీ మంచి తురిమి వేశారు. మంచి కూల్గా ఉంది, భలే టేస్ట్గా. మంచిగా వంకాయ అయితే కలుపుకుందాం. మంచిగా ప్లేట్లో అరిటాకు పెట్టించారనమాట. అరిటాకులో తింటే ఆ వైబే ఉంటుంది. మన ఊర్లో తిన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. మీరు పండగలకి వెళ్తేనే మన ఇంటికి వెళ్ళి ఇలా తినగలం, కానీ ఖచ్చితంగా హైదరాబాద్లో ఉండి కూడా ఇలా మంచిగా అరిటాకులో మంచి వైబ్ ఎంజాయ్ చేస్తూ తినాలంటే ఇక్కడ ఖచ్చితంగా వచ్చేయచ్చు. మంచిగా ఏసీ కూడా ఉంటుంది, కానీ ఆ పాటలు అవన్నీ రావడం వల్ల ఒక ఫీల్ అయితే ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. టేస్ట్ కూడా బాగుంది చాలా. అన్నీ సరిపోయినాయి అనమాట. స్పైసెస్ కానీ సాల్ట్ కానీ అన్నీ సరిపోయినాయి. మేము కొన్ని చోట్ల ట్రై చేసినప్పుడు కొన్ని సాల్ట్ అవి అయితే ఉండవు, కానీ ఇక్కడ అయితే బాగుంది. దాంట్లో స్పెషల్గా బీట్రూట్ ఫ్రై ఇచ్చాడు. మనం ఎక్కడైనా డిఫరెంట్ ఫ్రై చూస్తాం, ఇక్కడైతే వీళ్ళ దగ్గర బీట్రూట్ ఫ్రై కూడా ఉంటుంది అనమాట. దాంతోపాటు ఈ కంద కర్రీతో ట్రై చేద్దాం. మిరపకాయ బజ్జీ మంచిగా ప్రశాంతంగా తినచ్చు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే హడావిడిగా మన జనాల్లో రావక్కర్లేదు. ప్రశాంతంగా అక్కడ కూర్చుంటే పేరు రాసి ఒక్కొక్కరుగా పిలుస్తారనమాట. హడావిడి అయితే ఏది ఉండదు. ప్రశాంతంగా మన పేరు రాగానే మన ఫ్యామిలీతో వచ్చి తిని వెళ్ళిపోయేలా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే బీన్స్ కొబ్బరి కర్రీతో ట్రై చేద్దాం. ఇదిగోండి వైట్గా కొబ్బరి తురుము కనపడుతుంది కదా, మంచిగా ఉంది. అది కలుపుకొని మీరు కొంచెం తిన్నా సరే ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని తినొచ్చు తిన్నంతసేపు. బాగుంది. పిల్లలు బీట్రూట్ తిన్నారు కాబట్టి ఇలా ఫ్రైలాగా పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. ఇప్పుడు పప్పు రైస్తో అయితే ట్రై చేద్దాం. మంచి వేడివేడిగా అయితే ఉందన్నమాట. పప్పు ఆవకాయ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కింద అయితే కామెంట్ చేయండి. మంచిగా పప్పులో కొంచెం ఆవకాయ కలుపుకొని ఆ పప్పుతో తింటే చాలా బాగుంటుంది. కొత్త ఆవకాయ ఎలా ఉంది. ఇప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఆవకాయ పెట్టినట్టున్నారు, చాలా బాగుంది. తిని పెరుగు తినకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు అనమాట. పెరుగు తింటే ఈ ఎండాకాలం కడుపు చాలా చల్లగా ఉంటుంది. ఫైనల్గా ఈ పెరుగుతో పెరుగన్నంలో ఇలా స్వీట్ నంచుకుంటే భలే ఉంటుంది. ఎవరి టేస్ట్ అలా ఉంటుంది అనమాట. మీకేం నంచుకుంటే ఇష్టం కింద అయితే కామెంట్ చేయండి.